ఎస్ ట్రేడర్స్, బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి చూడండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు రేపు ఏ విధంగా పనిచేస్తాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా ట్రేడ్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి స్ట్రాంగ్ మేజర్గా చూడాలంటే ఇది మనకి ఈ లెవెల్ అప్ సైడ్ డౌన్ సైడ్ ఇవి బ్రేక్ అయితే మనకి స్ట్రాంగ్గా కిందికి వెళ్తాయి. ప్రజెంట్ ఏం చేసింది, ఈ రెండింటి మధ్యన సప్లై అండ్ డిమాండ్ ఇది మంచి డిమాండ్. ఎందుకంటే ఇక్కడ మనకి మనం చెప్పుకున్న లెవెల్స్ ప్రకారం ఏదైతే ఇక్కడ డౌన్ వచ్చిన తర్వాత ఏం చేసింది మార్కెట్, అప్ సైడ్ నుంచి డౌన్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ నుంచే మనకి లెవెల్ కొద్దిగా పైకి వెళ్ళింది. అప్పుడు ఇది డిమాండ్ అవుతుంది, మంచి డిమాండ్ అవుతుంది. ఎట్లా డిమాండ్ అవుతుంది అంటే ఒక క్యాండిల్ లోపల మనకి 2 క్యాండిల్స్ కంటే ఎక్కువ క్లోజ్ అయితే అక్కడ మనకు డిమాండ్ క్రియేట్ అయినట్టు. ఆ తర్వాత ఈ లెవెల్ని క్రాస్ చేసింది, క్రాస్ చేసి మళ్ళీ ఈ లెవెల్ నియర్ బై వచ్చింది. నియర్ బై వచ్చిన తర్వాత అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మన ఎంట్రీ ప్రకారం ఎంట్రీ తీసుకోవచ్చు ఒక క్యాండిల్ లోపల. ఇది మార్కెట్ లాస్ట్ టైమింగ్ కనుక ఇక్కడ మన ఎంట్రీ ప్రకారం లెవెల్ తీసుకున్నా కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఒక క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి కనుకనే నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది. కానీ రెసిస్టెన్స్ని టచ్ చేయలేదు. ఇక్కడ ఇక్కడ సప్లై క్రియేట్ చేసింది. మళ్ళీ ఈ సప్లైని టచ్ చేయలేదు, టచ్ చేయకుండా మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసిన దగ్గర మళ్ళీ ఇంకో డిమాండ్ క్రియేట్ చేసింది. డిమాండ్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రీటెస్ట్ చేసి పైకి వెళ్ళింది. ఈ స్వింగ్ దగ్గరికి మళ్ళీ వెళ్ళింది. ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ ఈ సపోర్ట్ను రీటెస్ట్ చేసి అన్న వెళ్ళాలి, మళ్ళీ లేదు అంటే ఈ ఈ స్వింగ్ పైన క్లోజ్ కావాలి. ఈ స్వింగ్ పైన క్లోజ్ కావాలంటే ఎగ్జాక్ట్ ఇక్కడ మనకి సప్లై ఉంది, స్ట్రాంగ్ సప్లై. ఈ సప్లై దగ్గర రిజెక్షన్ అన్న రావాలి. మళ్ళీ రేపు వస్తే రిజెక్షన్ వస్తే మళ్ళీ కిందికి ఇక్కడ వరకు వస్తుంది. ఈ సపోర్ట్ దగ్గర మళ్ళీ ఎంట్రీ ఎంట్రీ వస్తే అప్ సైడ్ చూడొచ్చు, ఇది దాటి వెళ్తుంది. లేదు ఒకవేళ దీనిపైన కనుక రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మనకు వెంటనే మనకి ఇక్కడ గోల్డెన్ రేషియో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ రేపటి డే. ఖచ్చితంగా మండే ఒకవేళ ఉంటే స్పీడ్గా మొమెంటం అప్ సైడ్ వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి వెంటనే రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ గోల్డెన్ రేషియో ఉంది. దాటితే ఇది స్పీడ్గా స్ట్రాంగ్ క్యాండిల్ పడాలి, లేదంటే ఈ రెండింటి మధ్యన ఉండాలి మళ్ళీ ఈ సప్లై అండ్ ఈ ఈ డిమాండ్ మధ్యన. ఓకే, ఖచ్చితంగా రేపు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఇదే రకంగా నిఫ్టీలో కూడా వర్క్ అవుతుంది. మీరు 5 మినిట్స్లో పెట్టి ఇట్లా సప్లై డిమాండ్లు క్రియేట్ చేసి డ్రా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది మార్కెట్ రేపు ఎంత రేంజ్లో ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.